ఎన్నికల వేళ గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న ఓ సాంప్రదాయం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రధాన కూటముల్లోని చిన్న పార్టీలు తమ సొంత గుర్తులపై కాకుండా పొరుగు గుర్తుతో పోటీ చేసే సాంప్రదాయం కొనసాగుతోంది. పొత్తుల్లో సీట్లు కేటాయించిన ప్రధాన పార్టీల గుర్తుతోనే చిన్న పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తూ ఉండటంతో ఇరు పార్టీలకు ప్రయోజనకరంగా మారుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి రసవత్తర పోటీ నెలకొంది. గత ఎన్నికల్లో కంటే కూడా ఈసారి తమిళనాడులో తీవ్రమైన పోటీ నెలకొంది. అందుకు కారణం గతంతో పోలిస్తే తమిళనాడు రాజకీయాల్లో చాలా మార్పులొచ్చాయి. ముఖ్యంగా నటుడు విజయ్ టీవీకేతో ఎన్నికల బరిలో నిలుస్తుండడం, శశికళ రాజకీయ పార్టీని ప్రారంభించి కూటమిగా పోటీ చేస్తుండడం, అలాగే సీమన్ ఎన్టీకే కూడా గతంలో కంటే ఈసారి అధిక ప్రభావం చూపించనుందని అంచనాలు వంటివి ఈసారి ఎన్నికలను మరింత రసవత్తరంగా మార్చేశాయి. గతంలో డీఎంకే, అన్నా డీఎంకే కూటముల మధ్యనే గట్టి పోటీ ఉండేది. కానీ ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం బహుముఖ పోటీ ఉండేలా కనిపిస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో చిన్న పార్టీల స్టైలే వేరు. తమిళనాడులోని పలు చిన్న పార్టీలు ప్రధాన కూటముల్లో ఉన్నప్పటికీ తమ సొంత పార్టీ గుర్తులపై పోటీ చేస్తే ప్రజల్లోకి వెళ్లడం కష్టమని భావిస్తాయి. అందుకే పొత్తులో భాగంగా తమకు కేటాయించిన స్థానాల్లో కూడా ప్రధాన పార్టీల గుర్తులైన ఉదయించే సూర్యుడు, రెండాకుల గుర్తులపైనే పోటీ చేయడానికి మొగ్గు చూపుతాయి. చిన్న పార్టీలు ఇలా పోటీ చేయడానికి కారణం కేవలం ఓట్ల కోసమే కాకుండా సాంకేతికంగా ఆ అభ్యర్థులు కూడా ప్రధాన పార్టీ సభ్యులుగా పరిగణించబడడానికి దారితీస్తాయి. దీంతో ప్రధాన పార్టీల నేతలు, కార్యకర్తలు తమ సొంత పార్టీ అభ్యర్థిగా భావించి వారికి మద్దతుగా నిలిచేందుకు అవకాశం ఉంటుంది. తమిళనాడులోని చిన్న పార్టీలు ఏ కూటముల్లో ఉంటే అందులోని ప్రధాన పార్టీల గుర్తులపై పోటీ చేస్తుండడం ఈనాటిది కాదు. 2006, 2011 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అనేక చిన్న పార్టీలు ఇదే బాట పట్టాయి. ముఖ్యంగా ఎంజీఎంకే అధినేత వైకో, వీసీకే నేత తిరుమావళవన్ వంటి వారు గతంలో డీఎంకే గుర్తుపై తమ అభ్యర్థులను ఎన్నికల్లో నిలబెట్టారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కూడా ఐజేకే, కేఎండీకే వంటి పార్టీలు డీఎంకే గుర్తుపై పోటీ చేసి విజయం సాధించాయి. ప్రధాన పార్టీల గుర్తులపై పోటీ చేయడం ద్వారా చిన్న పార్టీలకు చెందిన అభ్యర్థుల గెలుపు అవకాశాలు పెరగడమే కాకుండా ప్రధాన పార్టీకి అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ సాధించడం సులభమవుతుంది. అందువల్లే తమిళనాడులోని చిన్న పార్టీల అభ్యర్థులు ప్రధాన పార్టీల గుర్తులపై పోటీ చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఒక రాజకీయ పార్టీ అభ్యర్థి మరో పార్టీ గుర్తుపై పోటీ చేసినప్పుడు ఎన్నికల కమిషన్ రికార్డుల ప్రకారం వారు ఏ గుర్తుపై గెలిచారో ఆ పార్టీ సభ్యులుగానే పరిగణిస్తారు. అంటే ఒకవేళ ఎంజీఎంకే అభ్యర్థి డీఎంకే గుర్తుపై పోటీ చేసి ఎన్నికల్లో గెలిస్తే అసెంబ్లీలో ఆయనకు డీఎంకే విప్ వర్తిస్తుంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం వారు తమ సొంత పార్టీ లైన్ కాకుండా ఏ గుర్తుపై గెలిచారో ఆ పార్టీ ఆదేశాలనే పాటించాల్సి ఉంటుంది. ఇది చిన్న పార్టీల ఉనికికి కొంత ముప్పి అయినప్పటికీ గెలుపు గుర్రం ఎక్కడానికి చిన్న పార్టీలు ఈ తరహా రిస్క్ తీసుకోక తప్పడం లేదు. వాస్తవానికి తమిళనాడు గ్రామీణ ఓటర్లలో పార్టీ గుర్తులకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఆ అభ్యర్థి ఎవరనే దానికంటే పార్టీ గుర్తు చూసి ఓటు వేసే సంస్కృతి తమిళనాడులో ఎక్కువ. అందుకే డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలు తమ కూటమిలోని మిత్రపక్షాలను తమ గుర్తుపైనే పోటీ చేయమని ఒత్తిడి తెస్తాయి. దీనివల్ల సదరు పార్టీకి ఓట్ల శాతం పెరగడమే కాకుండా అధికారంలోకి రావడానికి అవసరమైన సీట్ల సంఖ్యను సొంతంగా దాటే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తమిళనాడులోని చిన్న పార్టీలు ప్రధాన పార్టీల గుర్తులపై పోటీ చేయడం వ్యూహాత్మకంగా అలాగే అనివార్యతగా మారింది. చిన్న పార్టీలు తమ సొంత ఉనికిని తాత్కాలికంగా పక్కన పెట్టి విజయం కోసం పెద్ద పార్టీలతో జట్టు కడుతున్నాయి. ఇక ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా అటు ఎన్డీఏ, ఇటు ఇండి కూటముల్లో ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. ఇది క్షేత్రస్థాయిలో ఓట్ల చీలికను అరికట్టి కూటమి అభ్యర్థులకు స్పష్టమైన మెజారిటీ ఇచ్చే అవకాశం ఉంది. చిన్న పార్టీలు ప్రధాన కూటముల్లోని చిన్న పార్టీలు పెద్ద పార్టీల గుర్తుతో పోటీ చేయడం ద్వారా అటు చిన్న పార్టీ అభ్యర్థి విజయం సులువు కావడంతో పాటు ఇటు పెద్ద పార్టీకి మెజారిటీ సీట్ల మద్దతు దక్కడం సులువవుతుంది. ఈ విధంగా రెండు పార్టీలకు ప్రయోజనకరంగా ఉంటున్న నేపథ్యంలో తమిళనాడులో గుర్తు రాజకీయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి రాజకీయ పార్టీలు. తమిళనాడు ఎన్నికల్లో చిన్న పార్టీల అభ్యర్థులు ప్రధాన పార్టీల గుర్తులతో పోటీ చేసే సాంప్రదాయం చాలా కాలంగా కొనసాగుతోంది. ఇలాంటి సాంప్రదాయం ఈసారి కూడా కొనసాగుతూ ఉండడంతో
పొరుగు పార్టీ గుర్తుపై పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపు అవకాశాలపై జోరుగా చర్చ జరుగుతోంది.